పిల్లలకి ఈవినింగ్ స్నాక్‌లో హెల్తీగా, టేస్టీగా ఇంకా కలర్‌ఫుల్‌గా ఏమన్నా ట్రై చేయాలనుకుంటే ఇలా చేసి చూడండి. ముందుగా పనస గింజల్ని కడిగి ప్రెషర్ కుక్కర్‌లో ఈ వాటర్ యాడ్ చేసుకుని, ఆ గిన్నెలోనే పనస గింజల్ని వేసుకుని ప్రెషర్ కుక్ చేసుకోండి. 2 విజిల్స్ వచ్చే వరకు. కూల్ అయినాక పైన ఉంటుంది కదా వైట్ లేయర్ అది తీసివేయండి. పనస తొనలు తిన్నాక గింజల్ని పడివేయకుండా ఇలా చక్కగా ఒక స్నాక్ చేసి పెట్టి చూడండి పిల్లలకి. పనస గింజల్లో ఐరన్, ఫైబర్ ఇంకా ప్రోటీన్ అన్నీ పుష్కలంగా ఉంటాయి. నెక్స్ట్ టైం ఇలాగా ఒక స్నాక్ చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. పైన వైట్ లేయర్ మొత్తం తీసేశాక గింజల్ని నీట్గా ఇలాగా స్లైసెస్ లాగా చాప్ చేసుకోండి. తర్వాత ఒక క్యారెట్ని కూడా గ్రేట్ చేసుకుని పక్కన ఉంచుకోండి. ఒక చిన్న ఉల్లిపాయని కూడా చిన్న ముక్కలుగా చాప్ చేసుకోండి. ఇంకా కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా రెడీగా పెట్టుకోండి. మార్కెట్లో మనకి రాగి ముర్మురా అని దొరుకుతుంది కదా, అయితే ఇది యాడ్ చేసుకోండి, లేదైనా నార్మల్ ముర్మురాలైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పనస గింజల్ని ఒకసారి రోస్ట్ చేయటం కోసం ఒక చిన్న టీ స్పూన్ నెయ్యి వేసుకుని, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఒక ఎండుమిర్చి, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఒకసారి సాటే చేసుకున్నాక ముక్కలుగా కట్ చేసుకున్న పనస గింజల్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఒక 1 మినిట్ టాస్ చేసుకున్నాక కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకుందాం. కొద్దిగా పసుపు, ఉప్పు, కారం వేసుకుని ఒకసారి రోస్ట్ చేసుకోండి. జస్ట్ ఒక మినిట్ రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పనస గింజల్ని తీసుకుని అందులో ఉన్న ఎండుమిర్చిని తీసేయండి. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, తురుముకున్న క్యారెట్, పుదీనా, కొత్తిమీర, 1 కప్పు రాగి మురుమురా వేసుకుని కొన్ని వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. మనం ఇందాక పనస గింజలతో పాటు సాల్ట్ ఇంకా స్పైసెస్ వేసాం కాబట్టి ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదు. మీకు ఉప్పు సరిపోతే కొంచెం యాడ్ చేసుకోండి. రైనీ సీజన్లో ఒక పర్ఫెక్ట్ స్నాక్ రెసిపీ ఇది. ఒకవేళ మీరు వెయిట్ లాస్కి ప్లాన్ చేసేటప్పుడు పనస గింజల్ని టాస్ చేసుకోకుండా డైరెక్ట్గా బాయిల్ చేసుకునైనా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుని లెమన్ జ్యూస్ పిండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. రాగి ముర్మురాలో మనకి కాల్షియం ఇంకా ఫైబర్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి నేను ఇవి యాడ్ చేశాను. అంతేనండి, హెల్తీ స్నాక్ రెడీ అయిపోయింది. ఇలాంటి టేస్టీ ఇంకా హెల్తీ రెసిపీస్ కోసం ఏమీ హెల్తీ ఫుడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.